కంపెనీ ఏదైతే ఉందో కార్ ప్లాన్ లెవెల్ 1 ని మనం క్వాలిఫై అయితే క్వాలిఫికేషన్స్ మీకు ఫర్దర్ గా తెలుస్తాయి. ఆ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ చేసుకుంటే లెవెల్ 1 క్వాలిఫై అయితే కంపెనీ 26,000 ఇస్తుంది ఎవ్రీ మంత్. ఒక మంత్ ఇస్తుందా, 2 months 3 months ఇస్తుందా? లేదు, 36 months వరకు కంపెనీ ఎక్స్ట్రా బోనస్ ఇస్తుంది. దట్ ఈస్ 26,000 కార్ ప్లాన్ లెవెల్ 1 క్వాలిఫై అయిపోయిన పర్సన్. అంటే 3 years ఎవ్రీ మంత్ 26,000 ఇస్తే ఎన్ని ల్యాక్స్ అవుతున్నాయో మీరు క్యాల్కులేట్ చేసుకోండి. అండ్ లెవెల్ 2 లో కంపెనీ ఎవ్రీ మంత్ 39,000 ఇస్తుంది 3 years వరకు. లెవెల్ 3 క్వాలిఫై అయిన పర్సన్ కి 52,000 ఇస్తుంది ఎవ్రీ మంత్ 3 years వరకు. యాజ్ యూ ఆల్ నో దట్ నేను లెవెల్ 2 క్వాలిఫైర్ కాబట్టి కంపెనీ నాకు ఎక్స్ట్రా బోనస్ ఇస్తుంది 39,000 ఎవ్రీ మంత్. అండ్ మీరు అందరూ నా ప్రొఫైల్లో చెక్ చేసినట్లయితే ఏదైతే నేను రీసెంట్ గా కార్ పర్చేస్ చేసినానో అది కూడా ఈ ఇన్సెంటివ్ క్వాలిఫై అయిన తర్వాత. అందుకే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్సెంటివ్ అని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాం. ఓకే సార్, కార్ ప్లాన్ లెవెల్ అంటున్నారు, బట్ మన టీమ్ లో ఉన్నారా ఎవరైనా కార్ ప్లాన్ క్వాలిఫైయర్స్? కార్ ప్లాన్ లెవెల్స్ క్వాలిఫై కార్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో అది కూడా స్క్రీన్ షేర్ చేసి చూపించాలా మీ అందరికి. సో ఫస్ట్ ఏ పర్సన్ అయితే కార్ తీసుకున్నారో నేనే ఉంటాను, బికాస్ స్పీకర్ నేనే కాబట్టి మీరు చెక్ చేయవచ్చు. కార్ ప్లాన్ లెవెల్ 2 అచీవ్. యా, ఆడియో వినిపిస్తుంది కదా వీడియోతో పాటు? ఆడియో రావట్లేదా? వస్తుంది కదా? ఓకే. అండ్ నెక్స్ట్ సాయి చరణ్ సార్, కార్ ప్లాన్ లెవెల్ 3 క్వాలిఫైయర్, నా డైరెక్ట్ అప్లైన్ సాయి చరణ్ సార్. అండ్ సార్ ఏదైతే కార్ తీసుకున్నామో మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ లెవెల్ 1 కార్ ప్లాన్ లెవెల్ 1 క్వాలిఫైర్. అండ్ మళ్ళీ కార్ ప్లాన్ లెవెల్ 1 క్వాలిఫైర్ ఇంకొక పర్సన్. సో టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క క్వాలిఫైర్ అయితే నేను మీకు చూపించలేను కాబట్టి ర్యాండమ్ గా కొన్ని అయితే మీకు చూపించిన. ఎవరైతే టీమ్ లో క్వాలిఫైయర్స్ ఉన్నారో కార్ ప్లాన్ చేసి వాళ్ళు తక్కువ టైంలోనే వాళ్ళు సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్న కార్స్ ఏవైతే ఉన్నాయో మీకు చూపించేసిన ఇప్పుడే. అండ్ ఏవైతే వెహికల్స్ మీరు చూసినారో, ఏవైతే 4-wheelers మీరు చూసినారో ప్రతి ఒక్కటి మోర్ దాన్ 10 lakhs. వాళ్ళు వాళ్ళ యంగ్ ఏజ్ లోనే ఇక్కడ నుంచి జనరేట్ చేసుకున్న ఇన్కమ్ తోటి అట్లాంటి వెహికల్ తీసుకోగలిగినారు. అండ్ నెక్స్ట్ చైర్మన్స్ బోనస్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్సెంటివ్
మన కంపెనీలో ఇది చైర్మన్ బోనస్ అంటే ఏంటి అంటే కంపెనీ ఏదైతే 1 year మొత్తంలో టర్న్ ఓవర్ చేస్తుందో, ఇందాక నేను నేను మీకు చెప్పిన 1 year లో కంపెనీ ఎంత చేస్తుంది టర్న్ ఓవర్ 800+ crores ఇయర్లో, ఒక్క ఇయర్లో. ఆ టర్న్ ఓవర్ లో నుంచి 3% బోనస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరైతే ప్రాపర్ గా వర్క్ చేసినారో, ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసినారో. 3%, అందులో 3% అంటే ఎన్ని క్రోర్స్ అవుతున్నాయో మీరే చూసుకోండి. అండ్ అవి కంపెనీ వర్క్ చేసిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఉంటుంది చైర్మన్ బోనస్ లో. దాన్ని బట్టి కంపెనీ ఆ బోనస్ ని డివైడ్ చేసి అందరికి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. నెంబర్ 1 ఈజీ టు యూజ్, రికమెండ్ అండ్ ఆ తర్వాత రిక్రూట్. మీరు మన బ్రాండ్ ని యూజ్ చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు అండ్ రిక్రూట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, సైన్ అప్ ప్రొసీజర్. ప్రతి ఒక్కరు మీటింగ్ ఎండ్ దాకా వచ్చింది, సీరియస్ గా వినండి. ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీరు ఇది వినలేదు ప్రాపర్ గా అంటే నెక్స్ట్ రేపు అయ్యే సెషన్ కి మీరు ఎలిజిబుల్ గారు. మీరు సైన్ అప్ అవ్వడానికి చెప్పిన కదా ఇందాక, మీరు సైన్ అప్ అవ్వచ్చు అని చెప్పేసి ఫ్రీగా. సో సైన్ అప్ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఈమెయిల్, ఫోన్ నంబర్, ఈ డీటెయిల్స్ తోటి మీరు సైన్ అప్ అయిపోవచ్చు. ఒకవేళ మీకు సైన్ అప్ అవ్వడం ప్రాబ్లమ్ గా ఉంది అంటే మీ అప్లైన్ ఎవరైతే లింక్ షేర్ చేసినారో ఆ పర్సన్ కి ఈ డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి. వాళ్ళు మీకు ఐడి క్రియేట్ చేసి మీకు ఐడి పాస్వర్డ్ సెండ్ చేస్తారు. ఓకే, సో దట్ మీరు ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకొని యాప్ లో లాగిన్ అయిపోవచ్చు. అండ్ మీరు ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది ప్రాపర్ గా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎట్లాంటి మిస్టేక్స్ చేయవద్దు. ఇక్కడ మీ అప్లైన్ ని కరెక్ట్ గా ప్రాపర్ గా కనుక్కొని ఈ యాక్షన్స్ తీసుకోండి. ఓకే, ఒకవేళ మీకు మీరే చేసుకోగలుగుతారు అంటే ఇక్కడ లింక్ ఉంది, లేదు మీ అప్లైనే చేసేయాలి అంటే మీ అప్లైన్ కి మీరు ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీ ఐడి క్రియేట్ అయిపోతుంది. బికాస్ ఐడి క్రియేషన్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కాలేజ్ లో ఆర్ ఎల్స్ ఏదైనా జాబ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే మీకంటూ ఒక ఐడెంటిటీ కోసం ఐడి కార్డ్ ఇస్తారు కదా, దట్ మీరు సో అండ్ సో ఫీల్డ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని. సో ఇంత పెద్ద కంపెనీ, ఇంత పెద్ద ఎక్స్పాండ్ అయిన కంపెనీలో మీరు ఉన్నారు అని కంపెనీకి ఎట్లా తెలుస్తుంది? బికాస్ మీరు 18+ అని కంపెనీకి తెలియాలి అన్నా మీ డాక్యుమెంట్స్ కంపెనీ దాకా వెళ్ళాలి, రైట్? మీరు ఇండియాలో ఉన్నారు ఓకే, బట్ ఇండియాలో నువ్వు ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటావు అనే ఇన్ఫర్మేషన్ కంపెనీకి తెలియాలి కదా. దానికోసం ఈ డాక్యుమెంట్స్, దానికోసం ఈ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ థింగ్, వాట్ యు హ్యావ్ టు డూ. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో, కాల్ చేయాలి. మీటింగ్ ఎండ్ అయిపోయిన వెంటనే మీ అప్లైన్ కి, ఏ పర్సన్ అయితే మీకు లింక్ షేర్ చేసినారో ఆ పర్సన్ కి కాల్ చేయండి. అండ్ కాల్ చేసి వాళ్ళకి కొన్ని వీడియోస్ అడగండి ఈ వర్క్ రిలేటెడ్. ఒక సిబిఐ ఆఫీసర్ వీడియో వస్తుంది మీకు, అండ్ కొంతమంది లీడర్స్ ప్రొఫైల్స్ వచ్చేసి అవి ప్రాపర్ గా చెక్ చేయండి. మీరు షేర్ చేయమని చెప్తేనే మీ అప్లైన్స్ మీకు షేర్ చేస్తారు. అండ్ స్టెప్ 3 ఏదైతే ఉందో, డే 2కి రెడీ అయిపోండి. బికాస్ రేపు ఏదైతే డే 2 అవ్వబోతుందో అందులో మీకు వర్క్ గురించి క్లారిటీ వస్తుంది. ఓకే, నిన్న ఏదైతే సెషన్ అయిందో అందులో మీకు కొన్ని బేసిక్స్ పాయింట్స్ అర్థమైనాయి. ఈ రోజు సెషన్ లో మీకు కంపెనీ ప్రొఫైల్ గురించి క్లారిటీ వచ్చింది. అండ్ రేపు ఏదైతే డే 2 అవుతుందో అందులో మీకు ప్రాపర్ గా వర్క్ ఎగ్జాక్ట్ గా ఏం చేయాలి అనే క్లారిటీ వస్తుంది. అండ్ ఈ ఐడి ఏదైతే ఉందో క్రియేట్ అయితేనే రేపటి సెషన్ మీరు అటెండ్ అవ్వచ్చు. సో మీరు మీ అప్లైన్ కి ఇన్ఫార్మ్ చేసి ఐడి క్రియేట్ చేయించుకొని రేపు షార్ప్ 6 PM కి అయ్యే సెషన్ అటెండ్ అయిపోండి. ఓకే, క్లియర్? అండ్ ఒక వీడియో నేను మీకు చూపిస్తా, ఏదైతే డొమెస్టిక్ ట్రిప్ మేము రీసెంట్ గా వెళ్ళినామో. ఇక్కడ మీకు టీం మొత్తం కనిపించట్లేదు, ఎవరైతే డొమెస్టిక్ ట్రిప్ కి క్వాలిఫై అయినారో అండ్ ఆ టీం మీరు ఇక్కడ చూడొచ్చు ఏదైతే కనిపిస్తుందో. అండ్ నెక్స్ట్, నేను డొమెస్టిక్ ట్రిప్ ఏ విధంగా మేము ఎంజాయ్ చేసినాం, అక్కడ ఏ విధంగా అయింది యాక్చువల్ గా కంపెనీ స్పాన్సర్ చేసిన ట్రిప్
అండ్ మీటింగ్ ఎండ్ ఇచ్చే టైం వచ్చింది. ఏవైతే పాయింట్స్ మీకు క్లియర్ చేసినానో మీకు ప్రాపర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా కన్ఫ్యూజ్ అయి ఉంటే మీరు మీ అప్లయన్స్ కి కాంటాక్ట్